పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 3వ అధ్యాయము 4వ వచనం వరకు ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులకందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసియునను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖము చూడవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. 3వ అధ్యాయము కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైనా తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఫస్ట్ Thessalonians chapter 2 15 to chapter 3 4. Who killed both the Lord Jesus and the prophets and drove us out and displeased God and oppose all mankind by hindering us from speaking to the Gentiles that may might be saved. So as always to fill up the measure of their sins. But God's wrath has come upon them at last. But since we were torn away from you, brothers,
For a short time. In person, not in heart. We endeavored. We endeavored. The more eagerly. And with great desire. To see you. Face to face. Because we wanted to come to you. I, Paul, again and again. But Satan hindered us. For that is our hope. Our joy. Our crown of boasting. Before our Lord Jesus. At His coming. Is it not you? For you are our glory and joy. Chapter 3. Therefore, when we could bear it, no longer, we were willing to be left behind at Athens alone. And we sent Timothy, our brother, and God's co-worker, in the gospel of Christ, to establish and exhort you in your faith, that no one be moved by these afflictions. For you yourselves know that we are destined for this. For when we were with you, we kept telling you beforehand that we were to suffer affliction, just as it has come to pass, and just as you know.